ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు, అభ్యర్థుల మార్పులతో సిట్టింగ్లు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్లో రాజీనామా చేయగా మరికొందరు రాజీనామాకు సిద్ధమవుతున్నారు. ఇక సంక్రాంతి తర్వాత వైసీపీకి అధికారికంగా రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీలో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. తాజాగా ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఆయన కొనసాగుతున్నారు. సీఎం వైఎస్ జగన్ కి బాలశౌరి అత్యంత ఆప్తులు. సడన్ గా ఎంపీ రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతుంది. మచిలీపట్నం నుంచి ఎంపీగా వేరొక వ్యక్తిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లుగా ముందుగానే తెలుసుకున్న బాలశౌరి ఇలా రాజీనామా చేశారు అనే టాక్ నడుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. జనసేన అధిష్టానం నిర్ణయిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయాలని, లేదంటే పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు మచిలీపట్నం నుంచి ఎంపీగా పేర్ని నానిని బరిలోకి దింపాలని బాలశౌరికి పొమ్మనలేక హైకమాండ్ పొగపెట్టిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా పేర్ని నానికి బాలశౌరికి గత కొన్ని రోజులు అస్సలు పడట్లేదు అన్న విషయం చెప్పాల్సిన పని లేదు. ఈ ఎన్నికలో తన కుమారుడు పేర్ని కిట్టిను మచిలీపట్నం నుంచి బరిలోకి దింపుతున్నారు. ఇందుకే నానిని ఎంపీగా పోటీ చేయించాలి అనేది వైసీపీ ప్లానిట. ఇక ఈ క్రమంలో ఇలా బాలశౌరి రాజీనామా చేశారనే సమాచారం. రైట్ గా పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు. ఎంపీ బాలశౌరి, వల్లభనేని బాలశౌరి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. జనసేనలో చేస్తున్నట్టు కూడా ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన పవన్ కళ్యాణ్ ని కలిసి కూడా జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. భేటీ అయి భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక మంచి ముహూర్తం చూసుకొని జనసేనలో చేరటమే ఆలస్యంగా తెలుస్తా ఉంది. మొత్తంగా జనసేనలో చేరడానికి మాత్రం పూర్తిగా లైన్ క్లియర్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే ముద్రగడ పద్మనాభం కూడా ఇప్పటికీ ఆయన జనసేనలోకి వస్తున్న నేపథ్యంలో బాలశౌరి కూడా రావడంతో కొంత వైసీపీకి బలం పెరిగిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే అక్కడ మచిలీపట్నంలో పేర్ని నానికి, అదేవిధంగా బాలశౌరికి ఇద్దరికి కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మచిలీపట్నం నుంచి ఎంపీగా గెలిచాడో బాలశౌరి, అప్పటి నుంచి కూడా బాలశౌరికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేర్ని నానికి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానికి మధ్య అస్సలు పడటం లేదు. దానికి తోడుగా ఈ మధ్య వైసీపీ పార్టీలో పూర్తిగా కూడా అతనికి ప్రాధాన్యత తగ్గిందని చెప్తా ఉన్నారు. దానికి తోడుగా ఇప్పటికే వైసీపీకి అక్కడ పేర్ని నాని మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. గతంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మచిలీపట్నం సర్కిల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి బాలశౌరి పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు, టీడీపీకి పనులు చేస్తా ఉన్నారు కాబట్టి బాలశౌరికి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఫిర్యాదుని పరిగణలోకి తీసుకొని టీడీపీకి బాలశౌరి అనుకూలంగా ఉంటున్నారని చెప్పేసి కూడా పార్టీకి అతన్ని కాస్త దూరం పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి బాలశౌరి మనస్తాపం చెంది గత కొద్ది రోజులుగా కూడా పార్టీ వ్యవహారాలకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ చాలా దూరంగా ఉంటున్నారు. మన ఎక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం కానీ ఇతర అంశాల్లో కానీ బాలశౌరి జోక్యం చేసుకోవట్లేదు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా బాలశౌరి జనసేనలో చేరినట్టుగా తెలుస్తా ఉంది. గత 4 రోజుల క్రితమే బాలశౌరికి సంబంధించినటువంటి కొంతమంది దోతలు పవన్ కళ్యాణ్ తో చర్చించారు. అదేవిధంగా కాపులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసే విధంగా బాలశౌరి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బాలశౌరి అంటే ఈ మధ్య అంటే ఈ సంక్రాంతి తర్వాత జనసేన పార్టీలో పూర్తిగా చేరతారు. అయితే పార్టీలో చేరిన తర్వాత మాత్రం బాలశౌరి గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఎందుకంటే ఇప్పటికే గల్లా జయదేవ్ అక్కడ పార్టీకి రాజీనామా చేశారు, అదేవిధంగా ఎంపీ కూడా పోటీ చేయని స్పష్టం చేశారు. కాబట్టి జనసేన టీడీపీలో పొత్తులో భాగంగా బాలశౌరి గుంటూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా బాలశౌరి అదేవిధంగా
ముద్రగడ్డ ఇలా చేరికలతో మాత్రం జనసేనకి పూర్తి స్థాయిలో బలం పెరిగిందని చెప్పుకోవాలి. దానికి తోడుగా ఇక బాలశౌరితో పాటు మరి కొంతమంది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళు కూడా జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలశౌరి చేరికతో మాత్రం కొంత జనసేన క్యాడర్ లో గానీ ఆ సామాజిక వర్గ పరంగా గానీ ఆ జోష్ పెరిగిందంటలో ఏమాత్రం సందేహం లేదు. రెజీనా. రైట్, థ్యాంక్ యూ సంసరావు.